కిచెన్లో కన్నా మాధవ మాట్లాడుకుంటూ ఉండగా మహా అక్కడికి వస్తుంది. నన్ను క్షమించండి పెద్ది, నా వల్లే కదా మీ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. అనుకోకుండా అన్నయ్యని కొట్టానని తనలో తానే కుమిలిపోతున్న తమ్ముడు ఒకవైపు, ఇంట్లో జరిగే గొడవలు చూడలేక బయటికి వెళ్ళిపోయిన మరో తమ్ముడు. మీ పెద్దరికానికి ఈరోజు చెంపదెబ్బ తగిలింది అంటే అది నా వల్లే కదా, నన్ను క్షమించండి అని అంటుంది మహా. అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా, నీ వల్ల ఏం జరగలేదు. అయినా చక్రి నీకు అబద్ధాలు చెప్పుంటాడు కానీ మోసం చేయాలనుకోలేదు. వాడికి అబద్ధాలు చెప్పడం నైజం. ఇక వాడి చెయ్యి నాకు అనుకోకుండా తగిలింది, దానికి వాడే చాలా కుమిలిపోతూ ఉంటాడు. వాడు చెప్పిన అబద్ధాలకి నువ్వెంత బాధపడ్డావో. వాటిని అబద్ధాలని చెప్పకుండా మేము సైలెంట్గా ఇన్నాళ్ళు ఉండడం కూడా నిన్ను బాధపెట్టి ఉండొచ్చు. వీటన్నిటికీ నేనే క్షమాపణలు చెప్పాలి అని అంటాడు మాధవ. ఇక చక్రి ఎక్కడున్నాడా అని మాధవ బయటికి వచ్చి చూస్తాడు. ఇక చక్రి తన చేతిని టేబుల్ కేసి కొడుతూ బాధపడుతూ ఉంటాడు. ఒరే, ఏం చేస్తున్నావురా అని చేయి చూడగానే దానికి రక్తం కనిపిస్తుంది. ఒరే, ఏంట్రా ఇది, ఏం చేస్తున్నావని మాధవ కంగారు పడతాడు. ఏం లేదన్నయ్య, వదిలే, ఇది పైకి కనిపించే గాయమే. నీ మీద చేయి చేసుకున్నందుకు నా మనసుకు ఇంకా పెద్ద గాయమే అయ్యింది. అసలు నీ పైన నేను చెయ్యెత్తడం ఏంటన్నయ్యా? ఇది చూసి కన్నా కేశవ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? నన్నెంత నీచంగా చూస్తుందని చక్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఒరేయ్, నువ్వు నన్ను కొట్టడమేంట్రా, అనుకోకుండా చేయి తగిలింది అంతే అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి చక్రికి కట్టుకడతాడు మాధవ. ఇక కాసేపటికి మహాతో మాట్లాడడానికి చక్రి లోపలికి వస్తాడు. కానీ చక్రిని చూడగానే మహా చిరాకుగా ఫేస్ పెడుతుంది. ఏంటి, మళ్ళీ ఏమైనా అబద్ధం చెప్పాలని వచ్చారా, లేక వాటిని కవర్ చేయడానికి కథలు చెప్పాలని వచ్చారా అని ఫైర్ అవుతుంది. అది కాదండి, నేను మా అన్నయ్యని కావాలని కొట్టలేదని చక్రి అంటుంటే దయచేసి నాకేం చెప్పొద్దు, నాకేం వినాలని లేదు, ఇక్కడి నుంచి బయటికి వెళ్తారా అని దండం పెడుతుంది మహా. ఇక అది చూసి చక్రి మనసు ఇంకాస్త గాయపడుతుంది. కానీ ఏం చెప్పలేక చేయలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.